జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మీనాక్షి కాటన్ అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 5,000 టన్నుల పత్తి దగ్ధమైంది. మధ్యాహ్నం పూట కొంతమంది కూలీలు భోజనానికి వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యాజమాన్యం. ఖాళీ బూడిదైన కాటన్ ధర 1,50,00,000 లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతున్నారు. ట్రాక్టర్ వాహనంపై వేబ్రిడ్జిపై తూకం వేసుకుని వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా, లోపల జరిగిందా అనే దానిపై యాజమాన్యం ఆరా తీస్తున్నారు. కానీ అది ఏం ఆగవాళ్ళే ఒక బాగుండే బస్ స్టాండ్ ఉన్నప్పుడు ఇన్నే ఉన్నాం మేము ఒక బాగు బాబు అది ఆన పెట్టిండు అది అక్కడే పని చేయవా మళ్ళీ అవసరం పడితే చెక్ అయినా ఆజ్ చేద్దాం కానీ మళ్ళీ ఎందుకంటే మనం అంత ఇక్కడ ఉంటే అక్కడ అయితే అది బరాబరి పడుతుంది పత్తి ఖరాబ్ అవ్వడం మీద పోతుంది కదా. వేల క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటరు ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాల్పల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాల్పల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు.